ఎవ్రీవన్ వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్. ఈరోజు ఒక మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ న్యూస్ అయితే కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్పింది. ఏకంగా 20 లక్షల రూపాయలు అయితే ఇవ్వబోతుంది. దీనికి సంబంధించిన వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి. చిరు వ్యాపారులు అలాగే సూక్ష్మ చిన్న తరహా సంస్థలకు లోన్లు అందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ముద్రా యోజన పథకాన్ని అయితే ప్రారంభించింది. ఈ స్కీమ్కి సంబంధించి ప్రధానమంత్రి ముద్రా యోజన స్కీమ్ను రూపొందించింది. దీని ద్వారా అర్హత ఉన్న వ్యక్తులు ఎలాంటి పూచీకత్తు లేకుండా 10 లక్షల వరకు రుణాలైతే పొందవచ్చు. అయితే 2024-25 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ఈ లోన్ లిమిట్ను రెట్టింపు చేసింది. ఇప్పుడు ముద్రా యోజన లోన్ కింద 20 లక్షల వరకు హామీ లేకుండా రుణాలైతే పొందవచ్చు. ఇక స్వయం ఉపాధి ప్రోత్సహించే లక్ష్యంతో 2015 ఏప్రిల్ 8న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ పథకాన్ని అయితే ప్రారంభించారు. ముఖ్యంగా ఈ స్కీమ్ కింద కార్పొరేట్ వ్యవసాయేతర ప్రయోజనాల కోసం రుణాలు అనేవి ఇస్తున్నారు. ఇక నిరుద్యోగులు, సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకునేవారు, ముఖ్యంగా ఏదైతే యువకులు లేదా తమ వ్యాపారాన్ని మరింత విస్తరించాలనుకునే చిన్న వ్యాపారవేత్తలు ఈ పథకానికి ఇక సద్వినియోగపరచుకోవచ్చు అన్నట్లుగా మనకి ఈ లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రిలీజ్ చేసింది ఫ్రెండ్స్. ముఖ్యంగా చూస్తున్నారు కదా ఏదైతే ముద్రా యోజన లోన్కి సంబంధించి ఈ 20 లక్షల రూపాయలు అయితే ఇవ్వబోతోంది. దీనికి సంబంధించి ఇక 3 కేటగిరీల కింద అయితే రుణాలు అయితే ఈ పథకం కింద 3 రకాల లోన్లు అయితే అందజేస్తున్నారు. మొదటిది శిశు లోన్. అలాగే ఇందులో దరఖాస్తుదారులు 50,000 వరకు లోన్ అనేది పొందవచ్చు. తర్వాత కిషోర్ విభాగం కింద 50,000 నుంచి 1,00,000 వరకు లోన్ అనేది లభిస్తుంది. ఇక చివరిగా తరుణ్ లోన్ కింద 5 లక్షల నుంచి 10 లక్షల వరకు లోన్ అనేది తీసుకోవచ్చు. చూసారు కదా, ఏదైతే ముద్రా యోజన పథకానికి సంబంధించి 3 రకాల కింద కేటగిరీలుగా అయితే విభజించారు. దీనికి సంబంధించి మొదటిది శిశు లోన్. దీనికి సంబంధించి ఇందులో దరఖాస్తుదారులు 50,000 నుంచి లోన్ అనేది పొందవచ్చు. తర్వాత కిషోర్ విభాగం కింద 50,000 నుంచి 5 లక్షల వరకు, అలాగే ఇక చివరిగా తరుణ్ లోన్ కింద 5 లక్షల నుంచి 10 లక్షల వరకు లోన్ అనేది ఇవ్వబోతుంది కేంద్ర ప్రభుత్వం. ఈ స్కీమ్ అర్హతలు చూద్దాం. ముఖ్యంగా ఈ స్కీమ్ ద్వారా అర్హతలు ఏ విధంగా ఉన్నాయంటే, ముద్రా పథకం కింద రుణం పొందడానికి గాను దరఖాస్తుదారు ముందుగా వ్యాపార ప్రణాళికనైతే సిద్ధం చేసి అవసరమైన అన్ని డాక్యుమెంట్లు బ్యాంకుకు అయితే ఇవ్వాలి. ఇక బ్యాంక్ బిజినెస్ ప్లాన్, అలాగే ప్రాజెక్ట్ రిపోర్టు, ఇతర అవసరమైన డాక్యుమెంట్స్ అడుగుతుంది. రుణం కోసం దరఖాస్తు అనేది చేసుకునే విధి విధానంలో భాగంగా దరఖాస్తుదారు ముఖ్యంగా భారతీయ పౌరుడే ఉండాలి. ఇది ముఖ్యంగా గమనించాలి. అలాగే వారు బ్యాంక్ లేదా ఆర్థిక సంస్థ డిఫాల్టర్ కాకూడదు. ఇక మంచి క్రెడిట్ హిస్టరీ అనేది ఉండాలి. క్రెడిట్ స్కోర్ అయితే ఉండి తీరాలి. ఇక ముద్రా లోన్ తీసుకోవాల్సిన బిజినెస్ అలాగే కార్పొరేట్ సంస్థ కాకూడదు. ఇక దరఖాస్తు చేసుకునే వ్యక్తికి సంబంధించి బ్యాంక్ అకౌంట్ అవసరం. ఇక అలాగే దరఖాస్తుదారు వయసు చూసినట్లయితే ముఖ్యంగా 18 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండి తీరాలి. ఇది మెయిన్ ముఖ్యంగా గమనించాలి. అలాగే ఇక ముద్రా లోన్ బెనిఫిట్స్ చూసినట్లయితే ముద్రా లోన్కి సంబంధించి బెనిఫిట్స్ అయితే ఈ రుణాలు పొందడానికి గాను ఎలాంటి ఆస్తులు అయితే తనఖా పెట్టాల్సిన అవసరం అనేది లేదు. ముఖ్యంగా అలాగే ప్రాసెసింగ్ ఫీజులు కూడా ఉండవు. ఈ పథకం కింద లోన్ రీపేమెంట్ వ్యవధి చూసినట్లయితే ఇక 12 నెలల నుంచి 5 సంవత్సరాల వరకు అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది కూడా ముఖ్యంగా గమనించండి. ఏదైతే రీపేమెంట్ వ్యవధి అయితే కాలపరిమితి మనకి 12 నెలల నుంచి 5 సంవత్సరాల వరకు అయితే ఉంటుంది. ఆ మొత్తాన్ని కూడా 5 సంవత్సరాల్లో తిరిగి చెల్లించకపోతే మరో 5 ఏళ్ళు అయితే పొడిగించే అవకాశం కూడా ఉన్నట్లుగా మనకి క్లియర్ కట్గా వివరించారు. ఈ పథకానికి సంబంధించి వివరణ అయితే ఈ విధంగా ఉంది. అలాగే ఈ లోన్ కింద మంజూరైన మొత్తాన్ని వడ్డీ చెల్లించాల్సిన అవసరం అయితే లేదు. ముద్రా కార్డు ద్వారా విత్డ్రా చేసి ఖర్చు చేసిన మొత్తానికి మాత్రమే ఇక వడ్డీ చెల్లిస్తే సరిపోతుంది. ఇక పార్ట్నర్షిప్ బిజినెస్ చేస్తున్నా కూడా ముద్రా యోజన లోన్ అనేది పొందవచ్చు. ఇక ఎలా దరఖాస్తు చేసుకోవాలి అని చూసినట్లయితే ముందుగా ముద్రా యోజన పథకానికి సంబంధించి muద్రా.org.in అధికారిక వెబ్సైట్కి అయితే వెళ్ళండి. అలాగే శిశు, కిషోర్, తరుణ్ 3 రకాల రుణాలకు పేర్కొన్న హోమ్ పేజీని అయితే మీరు ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఇక మీకు అవసరమైన కేటగిరీని అయితే ఎంచుకోండి. ఇక ఇప్పుడు కొత్త పేజీ ఓపెన్ అయిన నేపథ్యంలో అక్కడి నుంచి అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఇక ప్రింట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ను సరిగా నింపాలి, లేదంటే కనుక మీకైతే ఇష్యూస్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఇక ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, అడ్రస్, బిజినెస్ అడ్రస్ ప్రూఫ్, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్, అలాగే సెల్ఫ్ ట్యాక్స్ రిటర్న్స్ కాపీస్ కూడా మీరు
అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక పాస్పోర్ట్ సైజ్ ఫోటో వంటి డాక్యుమెంట్స్ ఇక కాపీలు అయితే జత చేయాలి. ఇది ముఖ్యంగా గమనించండి. ఇప్పుడు ఏవేవైతే చెప్పానో అవి ముఖ్యంగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ ఫామ్ను సమీపంలోని బ్యాంకులో అందజేయాలి. ఇక బ్యాంక్ మీ అప్లికేషన్ అయితే వెరిఫై చేస్తుంది. అర్హత ఉన్నట్లు నిర్ధారిస్తే కనుక ఇక వెంటనే నెల రోజుల్లోపు అయితే ఈ లోన్ అనేది మీకు మంజూరవుతుంది. చూసారు కదా ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంది అనే పూర్తి వివరాలు. లోన్ యోజనకి సంబంధించి మీరు ఇంట్రెస్ట్ నుండి అర్హత కలిగి ఉన్నట్లయితే తప్పకుండా ఈ పథకానికి సంబంధించి అప్లికేషన్ అయితే పెట్టుకోండి. అప్లికేషన్ ప్రాసెస్ అండ్ వెబ్సైట్ అనేది నేను చెప్పిన నేపథ్యంలో మరిన్ని ఇలాంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్లో కనుక నోటిఫికేషన్గా పొందేందుకు గాను వెంటనే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే అవసరమైతే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఈ ఇన్ఫర్మేషన్ అనేది తప్పకుండా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.